హాయ్ గైస్, ఆల్రెడీ మన సోలార్ ఎక్లిప్స్ వీడియో చూసారా? చూడకపోతే ఖచ్చితంగా చూడండి. దిస్ ఈజ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. సో మార్నింగ్ నుంచి చాలా క్లౌడీగా ఉంది. సో ఖచ్చితంగా సోలార్ ఎక్లిప్స్ ని మనం మిస్ అయిపోతామేమో అని అందరు ఫీల్ అయిపోయారు అనమాట. కానీ ఎగ్జాక్ట్లీ నిక్ ఆఫ్ ద మూమెంట్ లో సోలార్ ఎక్లిప్స్ జరిగే ఒక 10-15 minutes, జస్ట్ బిఫోర్ 10-15 minutes క్లౌడ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, స్కై అంతా క్లియర్ అయిపోయింది అనమాట. నేనైతే మాటల్లో చెప్పలేను. ఇట్స్ లైక్ ఎవరో సన్ ని డిమ్ చేసేసినట్లుగా, సడన్ గా ఒక ఫిల్టర్ అప్లై చేసినట్లుగా అనిపించింది. తీసుకో guys, it is really awesome. It's something cool. It's so nice and I cannot capture this, but beautiful. Oh my goodness. Hey, hi guys, how are you doing? ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అండి బాబు. అది అసలు ఎక్స్పీరియన్స్ అయితేనే చెప్పగలను. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. నా మాటల్లో, నా సొంత మాటల్లో చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ మేమైతే 95% వరకు ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఆ చిన్న సన్నటి సన్ కూడా అది ఎలా ఉందంటే మన ఫ్లడ్ లైట్స్ వేసినట్లుగా, ఎవరో ఒక ఫ్లడ్ లైట్స్ వేస్తే మన స్టేడియంస్లో వాటిలో ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. సో సోలార్ ఎక్లిప్స్ జరిగే టైంలో ఇంకొక 2 వింతలు జరిగినాయండి. నెంబర్ 1, పక్షులన్నీ ఏమో చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టినాయి అనమాట. అంటే వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అంటే ఈజ్ ఇట్ నైట్ ఆర్ ఇజ్ ఇట్ డే అని వాటికి తెలియలేదు అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి. అంటే అట్ దట్ మూమెంట్ ఆ 10 minutes టైం ఫ్రేమ్లో అంటే మొత్తం డార్క్ అయిపోవడం అండ్ సెన్సార్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ సెన్సార్స్. సో దానివల్ల అవన్నీ కూడా లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి అనమాట. 10 minutes మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సో ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ ఇట్స్ సో నైస్. ఇంకా లైట్స్ అన్ని ఆన్ అయిపోయినాయి, ఇక్కడ లైట్స్ అన్ని ఆన్ అయిపోయినాయి అండ్ పక్షులన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఈవినింగ్ అయిపోయింది అనుకోని. ఇట్స్ లైక్ ఒక డే అంతా కూడా ఒక 1 hourలో సన్సెట్ అండ్ సన్ రైజ్ అండ్ డిమ్ డార్క్నెస్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే చాలా చాలా చల్లగా అయిపోయింది ఆ టైంలో. సన్ ఎప్పుడైతే ఎక్లిప్స్ జరుగుతుందో ఆ టైంలో మొత్తం చల్లగా అయిపోయింది. అసలు చాలా బాగుందండి బాబు. అసలు ఈ ఎక్స్పీరియన్స్ని నిజంగా నేనైతే మాటల్లో చెప్పలేను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ సో థ్రిల్డ్. మేము ఎక్స్పీరియన్స్ చేయమనుకున్నాము. గ్లాసెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అమెజాన్ నుంచి. కానీ నిన్న నైట్ వచ్చినాయి అనమాట గ్లాసెస్. సో నిన్న మధ్యాహ్నం వరకు ఎలాగా అసలు వెయిట్ చేస్తూ ఉన్న టైంలో సడన్గా నిక్ ఆఫ్ ద మూమెంట్లో మా ఫ్రెండ్స్ వచ్చి, మీ దగ్గర గ్లాసెస్ ఉన్నాయా, ఇదిగో సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ అని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ మేము అసలు ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. సో మీరు చూసే ఉంటారు మన వీడియో, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొక 100 yearsకే మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ అలాంటి ఎక్లిప్స్ జరుగుతుందంట. సో మా ఏరియాలో సొంతంగా మా ఇంటి ముందు పైన అక్కడ ఆకాశంలో సోలార్ ఎక్లిప్స్ జరగడం మేము క్లియర్గా చూసాము. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఈ ఎక్సైట్మెంట్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.